వరంగల్ నగరం వరుస హత్యలతో బెంబెలెత్తిపోతుంది. భయం గుప్పెట్లో నగర ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అభం శుభం తెలియని అమాయకులపై కూడా కత్తులతో దాడి చేసి అత్యంత దారుణంగా హతమార్చడాన్ని కూడా నగర ప్రజలు తీవ్రంగా భావిస్తున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అసలు ఇంకా ఎన్ని రోజులు అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వారి కుటుంబ సభ్యుల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం హనుమకొండకు సంబంధించి ఇక్కడ పక్కనే ఉరుసుగుట్ట ప్రాంతంలో నిన్న జరిగినటువంటి హత్యకు సంబంధించి చాలా తీవ్రమైనటువంటి ఆవేదనలో వరంగల్ నగర ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మాదా అనిల్ అనేటువంటి ఒక 22 ఏళ్ల యువకుడిని అత్యంత దారుణంగా ఇక్కడ హతమార్చడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది, వాళ్ళ బంధువులు వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం చూస్తున్నాం. ఒక్కసారి వారి ఆవేదన చూస్తుంటే మాత్రం మాటల్లో వర్ణించలేని పరిస్థితి. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి సంఘటనల్లో ఎలాంటి అమాయకుల ప్రాణాలను కూడా గాల్లో కల్పించడం పట్ల నగర ప్రజలు మాత్రం తీవ్రంగా వ్యక్తమవుతున్నారు. అభం శుభం తెలియని వాళ్ళ మీద ఎందుకు ఇంత దారుణాలు అన్నారు చెప్తుండ్రు. అసలు ఏం జరిగిందన్న, ఏమైతే అనిల్ మీకు? ఇంకా 4 ఉన్నారట నాయన, ఇంకా 4 చంపుతాడట. పోలీస్ అయ్యేతో చెప్పిన నేను అంటాడ నాయన అయ్యా అని అంటే ఇంకా 4 ఇట్లాంటి ఉంచొద్దు సారా నాన్న అంటే తాలకాయ ఊపిండు కానీ సపోర్ట్ చేయలేదు నాను. ఎందుకు ఇట్లా దాని మీద ఎందుకు దాడి చేసింది అనుకోవచ్చు అన్న? ఏదో లొల్లి పెట్టుకున్నారట నాన్న గణపతి కాడ పెట్టుకుంటే ఎవడెవడో లొల్లి పెట్టుకుంటే నా కొడుకు ఇంట్లో అంటే వాడెవడున్నాడు కొడుకు వచ్చి అనిలా చెప్పారేంద్రా అంటే కోరయ్య అని వాడు చెప్పిండు. సార్ వచ్చిండు, అరే అనిలా అని పిలిచిండు. పిలితే అది ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళ కాచి నా కొడుకుని హైదరాబాద్లో ఉంచుకుంటాను. నా పెద్ద కొడుకుతోటి ఆన్నే చదివి ఆన్నే నౌకరు చేస్తాడు. ఇది 3 ఆనేవాడు. నాకు మొన్ననే కోడలు పెళ్లి చేసిన. ఆ కోడలు పెళ్లి చేస్తే అన్నయ్య వాళ్ళు ఉంటారు. నిన్న పండుగ అని రారా నాన్న వదిన అన్న వచ్చిళ్ళు, నువ్వు కూడా రా బిడ్డ ఇంత దీని 3 రకం పోదురు అని పిలిపించుకున్నా. ఇక బయట వ్యక్తికి ఫోన్ చేసినట్టు మా ఇల్లెమ్మటోళ్ళకు ఫోన్ చేస్తే వాడు ఇక మందాగొద్దారా తీసుకొని పోయిల్లట. పోతే ఇక ఆడ వీళ్ళు పోయారికే వీళ్ళే ఉన్నారట కదా. 4గురికి వచ్చిల్లట గట్టిగా కాబట్టి ఇక వీళ్ళు భయపడి వీళ్ళు ఉరికిరట. పోరగానే ఉరకగానే కత్తితోటి పండబెట్టి కోసిందట. ఎవరెవరున్నారు అక్కడ? నిందితులు ఎవరెవరున్నారు? ఎవరిని గుర్తించారు మీకు తెలుసా? వాళ్ళు ఏమైనా పరిచయం ఉందా గతంలో? వాళ్ళేం పరిచయం ఒక బుర్మయే మనకు పరిచయం. వాళ్ళు ఎవడు ఇక వీడు ఇక్కడ ఏం పేరు పేరేంది బూర్మాయును ఇక్కడికి పున్నంగాడు అక్కడ ఉంటాడు. ఇక్కడ మిర్చిలామెటోడు వాడు ఇది కన్నయ్య వాడు ఉన్నాడని ఆడ సీఏ చెప్తాండ్రా. వాళ్ళు కూడా ఉన్నారు 4 అట. ఒక 2 అయితే నా కొడుకు చెలాయించుకొని వచ్చు కానీ 4 అయ్యారికి మెసలు లేకపోయింది. ఈ పోరగాళ్ళు ఉరికిల్లాడు. ఓకే, ఇప్పటి వరకు పథకం ప్రకారమే ఇక్కడ ఒక దగ్గరికి పిలిపించుకొని ఇట్లా హత్యలు చేయడాన్ని కూడా తీవ్రంగా మొన్న వారం రోజులు గడవక ముందుకే ఒక వ్యక్తిపై కూడా ఒంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి ఘటన మరవక ముందే వారం రోజుల్లోనే మళ్ళీ ఇక్కడ మాదా అనిల్ అనేటువంటి యువకుడిని కూడా అత్యంత దారుణంగా దాడి చేయడానికి కూడా కుటుంబ సభ్యులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఏమైందమ్మా చెప్పు, మీకు ఉన్న సమాచారం ఏందమ్మా? అయ్యా నా కొడుకు నాయం చేయరయ్యో, అయ్యా నా కడుపు కోసిర్రయ్యా, అయ్యా వాళ్ళ కడుపు పోయిర్రయ్యో, అయ్యా నా కొడుకుని ఎట్లా తీసుకుపోయిల్లయ్యో, అయ్యా వాడు రమ్మని తీసుకుపోయిలు. నా కొడుకు ఇంటనే ఉన్నాడయ్యా. అయ్యా నా కొడుకు తుడు మా చెల్లె మాట్లాడుతుంది నీ తలకు వచ్చినయ్యో, అయ్యా ఇంకో రూమ్లో పోయి చెప్పు లేడయ్యా. ఎంబడే ఫోన్ చేసినయ్యా. అయ్యా కొడుకు ఎత్తలేడయ్యో, పోయా ఉరుకుతూనే ఉన్నా అయ్యో, అయ్యా పోసేసిల్లు అయ్యో, అయ్యా ఏం చేయాలి? ఇంట్లోనే ఫోన్ చేసి రమ్మని తీసుకుపోయి ఇట్లా చేసిల్లు అయ్యా. వానికి మాత్రం చేసిన కఠిన శిక్ష పడాలి. వాడికి ఉరి శిక్ష పడేదాకా వదిలేసేదే లేదు. ఈ చట్టం ఊకోం. ఇట్లా చాలా మందిని టార్గెట్ పెట్టుకున్నాడు. వాడు ఫస్టే అన్నాడు అయ్యా ఏం చేస్తారు మహేష్ అనేటువంటి అంత ఏం చేస్తాడో. ఓకే, ఇక్కడ ప్రస్తుతానికైతే సంఘటన స్థలంలో ఉన్నటువంటి వ్యక్తి మనతో ఉన్నాడని చెప్పి తెలుస్తుంది. ప్రస్తుతానికి ఏం జరిగింది తమ్ముడు? నిన్న అక్కడ మేము తాగేటప్పుడు వాళ్ళు ఇక్కడ మన పెట్రోల్ బంక్ గల్లీలో తాగినాం సార్. తాగినాం ముగ్గురం. నేను ఇద్దరం అతను ఉంటే వీళ్ళకి ఇదివరకు ఉన్నాయి సార్ గొడవలు. ఎవరెవరికి? ఇప్పుడు అనిల్ అనే వీళ్ళకి గొడవలు ఉన్నాయి. ఆయన వచ్చి నాతో మాట్లాడిండు. ఆయనతో ఇంకొక ఆయన వచ్చిండు. అనిల్ అనేటైనా నడుచుకుంటూ పోతాను రోడ్డు మీదకి. ఇక్కడ ఏమవుతుంది అన్నట్టు పోతా ఆయన వేరేటైనా పట్టుకొని వచ్చిండు పండబెట్టిండు. పండుకొని పెడితే ఈయన కూడా పోయిండు. మేము ఆపడానికి పోతే మీరు సంబంధం లేదు, మీరు మధ్యలో రాకండి అని ఇట్లా అన్నాడు సార్. ఇట్లా అనేసరికి మాకు కొద్దిగా భయమే. ఇక మా కాలనీ నుంచి ఒక 2-3 వస్తా అంటే వాళ్ళని ఆపినాం.
పోయి ఇట్లా ఆపుతుంది అంటే ఎవరు రాలేదు సార్. ఎవరు రాకపోయేసరికి కొంచెం ముందు పోయి రోడ్డు మీద ఎవరైనా తీసుకొద్దామంటే వాళ్ళు వచ్చినట్టు వచ్చి మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోయారు. భయపడిపోయేసరికి నేను ఇక్కడ మా కాలనీ అయితే ఫోన్ చేసిన. ఫోన్ అయితే ఎమ్మటే వచ్చేసిండు ఆయన వచ్చి మేము కొంచెం ముందు పోయి వాళ్ళని అడిగేలోపు ఇక్కడ ఎవరు లేరు కదన్నా అని అంటే ఇక్కడ అన్నం చంపేసి ఉంచులని అనగానే మేము పోయినాం సార్. మీరు పోయేసరికి చంపేసారు. ఓకే, ఎవరెవరు ఉన్నారు అక్కడ నిందితులుగా? ఎవరెవరు ఉన్నారు? మీరు ఈ ఇక్కడ కాలనీ అయితే ఈ మయన్న అని వేరే కంపరాజ్ అని వాళ్ళిద్దరు అంటే తెలుసు సార్. నాకు మిగతా వాళ్ళు 4 ఉన్నారు కానీ ఇంట్లోనే ఉన్నాయి. ఇదివరకు పాత కక్షలు అమ్మేటి వాళ్ళు నమ్మించి ఇంట్లో ఉండి ఏం చేసిన ప్లాన్ ప్రకారం పిలిపించుకొని తీసుకుపోయినాక మంద అవుతామని తీసుకుపోయిన చట్టాలకు తీసుకుపోయినాక వీళ్ళు పోయిన తర్వాత వీళ్ళు వచ్చిన సంగతి వాళ్ళకి తెలిసింది. వాడు ప్లాన్ ప్రకారం 4 తీసుకొని వచ్చిండు. వచ్చినాక అనగబెట్టి పోయాక తప్పించుకొని పిల్లలు తప్పించుకోపోయాడు. పోయాక 2 గాలు అనుకుని పడేసిండు. అంటే వాళ్ళు 4 ఉన్నాయి, అబ్బాయి ఒక్కడే ఉన్నారు. 4 కూడా ఇక పోయిన వాళ్ళు వీళ్ళు తప్పించుకొని ఊరుకొచ్చిండు. భయపడి తప్పించుకొని ఊరుకొచ్చిండు. వీళ్ళు భయపడి ఊరుకొచ్చిండు. వీళ్ళుగా ప్రయత్నం చేసిన ఉంటే ఇంకా వీళ్ళు ఉంటే తప్పించుకోవచ్చు. కానీ కావాలని వాళ్ళని చేసిన చంపిన వాళ్ళు మాత్రం వాళ్ళ శిక్షించాలి. ఇప్పుడు కాక అమ్మాయిని కనుక ఎట్లా అప్పుడు ఐసులు పూసి కాలబెట్టిండ్రు ఆ పిల్లని చంపిన వాళ్ళను హత్య చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పారాలని చెప్పి మనం చేస్తున్నాం. మేము హత్య దాకా మేము వదిలిపెట్టే సవాల్ లేదు వాళ్ళని. మీరు కూడా అక్కడ సంఘటన స్థలంలో ఉన్నారు కదా, మీ పేరు ఏం పేరు? నేను స్కూల్లో డ్యూటీ చేస్తాను, జేసీఎం స్కూల్లో. నేను బస్సు కడుక్కుంటాను చెప్పిన. అనిల్ ఫోన్ చేసి రారా ఏం చేస్తాను అని అన్నాడు. నేను బస్సులు ఉన్నారా, నేను బస్సు కడుక్కోవాలి, సార్ దిగుతాడు, నేను రానని చెప్పిన. చెప్తే ఏం కాదు, ఒక 5 నిమిషాలు వచ్చిపోరా అని అన్నాడు. నేను ఆలోపు వచ్చిన తర్వాత మంచిగా కూర్చొని ఉన్నాం. తర్వాత వెనక నుంచి బండ్లు వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ 2 వచ్చారు. తర్వాత ఎవరు వచ్చిళ్ళు అంత గమనించలే. 2 అయితే వచ్చిన తర్వాత మాట్లాడి కింద పడేసిళ్ళు. అనిల్ అప్పటికే పక్క జరిగి ఫోన్ తీసి ఇంట్లో ఫోన్ చేద్దాం అనుకున్నాడు. ఫోన్ చేద్దామని ట్రై చేసేలోపు పట్టుకొని కింద పడేసి ఇక మీకు సంబంధం లేదురా, మీరు వెళ్ళిపోండి అది ఇది అన్నాడు. మేము అప్పటికి చాలా ట్రై చేసినాం, వద్దన్నా అని చెప్పినాం. చెప్తే వినకుండా కత్తి ఇట్లా తిప్పినట్టు చేసాను. తలవారా లేకపోతే చిన్న కత్తి ఎట్లాంటిది? ఏమో జోబుల నుంచి తీసిండు, నేను చూడలే అంతగా. ఇప్పుడు అంటున్నావు కదా, అంటే ఇట్లా మీరు వెళ్ళిపోండి రాని ఇట్లా అది పెట్టే ఉండే చిన్నది, అది తీసి ఇట్లా అనేసరికి భయమైంది. ఉరికినాం, రోడ్డు మీద దాకా ఉరికినాం, ఎవరైనా వస్తారా అని. మా కాలనీ వాళ్ళకి 2-3 వచ్చిళ్ళు, అన్న ఆపుదాం రండి అని చెప్పినాం. చెప్తే వాళ్ళు కూడా భయపడి వెళ్ళిపోయారు. కాలనీలో అందరిని పిలుచుకొద్దామని వాళ్ళు ఉరికొచ్చారు. దాని తర్వాత మేము రోడ్డు మీద ఎవరైనా పిలుచుకొద్దామని 2 ఉరికినాం. ఉరికి అక్కడ అంకుల్ వాళ్ళు ఎవరో ఉండే బండి మీద, అంకుల్ కొంచెం ఆపుదాం రండి అంకుల్ అంటే వాళ్ళు మీరు ఏదో గొడవలు మాకు సంబంధం లేదు, మేము ఎందుకు వస్తామని వాళ్ళు అన్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను స్కూల్లో డ్యూటీ చేస్తాను కదా, నాతో పాటు క్లీనర్లు ఇట్లా వాళ్ళ అంకుల్ వాళ్ళు ఉంటారు, డ్రైవర్లు, వాళ్ళని నేను తీసుకొద్దామని స్కూల్లో కురికితే వాళ్ళని పిలిస్తే వాళ్ళు 2-3 వచ్చేలోపు మళ్ళీ ఇక్కడ ఆ స్పాట్ కాడికి వచ్చేలోపు వాళ్ళు ఎవ్వరు లేరు అక్కడ. అనిల్ అనే వ్యక్తి ఒక్కడే పనుకున్నాడు, ఆయన చంపేసి ఉన్నాడు. అదొకటే అంతే. ఇప్పుడు పాత కక్షలు అని చెప్పి అంటున్నారు కదా, పాత కక్షలు ఏ సందర్భంలో అయినా ఎన్నేళ్ల క్రితం ఉంటున్నాయి వీళ్ళకి పాత కక్షలు? 3 years బ్యాక్ అయ్యింది. ఏం జరిగింది? ఏ కారణంతో వాళ్ళకు గొడవలు ఉండే? అంతకుముందు ఆయన మీద అటాక్ జరిగిందట. ఎవరి మీద? మహేష్ మీద. ఎవరు చేసిందట? ఎవరు చేసిన అంటే ఇప్పుడు ఈ మన అనిలే చేసిన ఒక అనుమానం ఉండేనా? అనిల్ అని తెలియదు, ఎవరు చేసిందో తెలియదు. కాకపోతే వాళ్ళైతే వచ్చిళ్ళు 2 ఏ కారణం లేకుండా వీళ్ళిద్దరికైతే ఎవరినైతే వాళ్ళని ఇప్పుడు నిన్నో వేరే వాళ్ళని మిమ్మల్ని అయితే వెళ్ళిపోమని చెప్పన్నారు, అంటే ఏ కారణం లేకుండా అయితే మిమ్మల్ని అట్లా అన్నారు కదా. ఇప్పుడు మరి ఎందుకు ఖచ్చితంగా పాత కక్షలు అంటే ఏవో సందర్భం ఉంటాయి కదా. ఇప్పుడు ఏమైనా వినాయక చవితి లేకపోతే December 31 లాంటివి ఏదో అంటున్నారు కదా, మరి అటువంటి దాంట్లో గొడవల్లో తను ఉండేనా గతంలో? ఉండి వినాయక చవితి గొడవలలో చిన్న పెద్ద లేకుండా ఇట్లా మాట్లాడుకోవడం వలన, లేకపోతే నువ్వు చిన్నోడు నేను పెద్దోడు అన్నట్టుగా అట్లా అయిపోయింది. అప్పటికే ఏం కాలేదు, అది కూల్గానే ఉన్నారు 3 years దాకా. ఇంతవరకు ఎప్పుడు ఏం కాలేదు. 3 years నుండి పాత కక్షల గొడవ నేపథ్యంలోనే భయానికి హైదరాబాద్కి వెళ్ళిపోయిందా, లేకపోతే బతుకు తెరువు కోసం ఉద్యోగం చేసుకుందాం అని వెళ్ళిండా? బతుకు తెరువు కోసం నేను జాబ్ చేస్తాను. తర్వాత ఇంటికి వచ్చిండు, పండగని వచ్చిండు. మళ్ళీ ఎల్లుండి వెళ్ళిపోవాలరా, జాబ్కి ఎక్కాలని చెప్పిండు. అంతే, ఎల్లుండి వెళ్ళిపోవాలన్నాడు. నిన్న ఇది జరిగింది. ఓకే, ఇక్కడ ఒక్కసారి మనం చూసినట్టయితే వరుస సంఘటనలు, అంతా యువకులు 30 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళే దారుణాల హత్యలకు గురవుతున్నారు. హత్యలు చేసేటువంటి వాళ్ళు కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి దాడులను చూస్తుంటే మాత్రం నగర ప్రజలు అంటే ఒకే రోజు 2 నిన్న దాదాపు ఒకతను భయానికి బలవన్ మరణానికి పాల్పడిండు, మరొక దగ్గర హత్య జరిగింది. దీనిపై కూడా కుటుంబ సభ్యులు మాత్రం తీవ్రంగా ఒక ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. నిందితులను మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్పి అంటున్నారు. ఒక్కసారి వాళ్ళ తల్లిదండ్రులు మరొకసారి మనం మాట్లాడదాం. ఇక్కడ చెప్పండి బ్రదర్. ఇప్పుడు
ప్రభుత్వం ఏం చేయాలనంటే గంజాయి అనేది ఒక వ్యవస్థ అయిపోయింది. గంజాయి ఒక వ్యవస్థ అయిపోయి ఈ యువకులు కూడా గంజాయికి తాగుడుకు బానిసాయి ఎవరిని ఏం చేసేది తెలుస్తలేదు. ఇది ఒక్కటి ప్రభుత్వాన్ని ఏం కోరుతాను అంటే గంజాయి అమ్మేది బంద్ చేయాలి మొత్తానికి. నేను రిక్వెస్ట్ చేసేది ఇదే ప్రభుత్వాన్ని. ఓకే, అంటే ఇప్పుడు వీళ్ళు గంజాయి తాగుతారా? ఇప్పుడు ఉన్నటువంటి మహేష్ కానీ తాగుతారా అని నేను అంటలేనండి. ఏ కారణం లేకుండా మనకు ఒక రీజన్ ఉండాలి కదా. యువకులది ఆ వ్యవస్థ కనబడుతుంది. పోలీసు వాళ్ళు కూడా చాలా మాట దొరకబట్టిండ్రు ఈడ. ఇదే ఏరియాలో మేమే కంప్లైంట్ ఇచ్చినాం, దొరకబట్టిల్లు. ఆ గంజాయి ఒకటి మార్పు కావాలి. నేను అదే రిక్వెస్ట్ చేస్తాను. ఇక్కడ వారు చెప్తున్న మాటల్లో చాలా విషయాలు గమనించాల్సింది. ఎందుకంటే గంజాయి మత్తులో ఎన్నో అమానుష ఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ తల్లిదండ్రులు అన్నటువంటి తేడా లేకుండా తల్లిదండ్రుల మీద దాడి చేయడము, ఇక్కడ వావి వరుసలు లేకుండా అత్యాచారాలు చేయడము, ఇక్కడ ఫ్రెండ్స్ అన్నటువంటి కాన్సెప్ట్ కూడా లేకుండా ఎవరిని పడితే వాళ్ళని హత్యలు చేయడం అనేది అంత దారుణాలకు ఒడిగడుతున్నటువంటి పరిస్థితులకు కూడా కారణం కూడా గంజాయిగానే ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు గంజాయి వల్ల ఇప్పటికే ఎన్నో కుటుంబాలు కూడా ఆగమవుతున్నారు. వాళ్ళకు వాళ్ళు ఆగం కాకమే కాకుండా ఎదురు వాళ్ళ మీద దాడి చేసి అనేక చిత్రహింసలకు గురి చేస్తూ ఇట్లా హత్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. మరి నిందితుల్ని ఎట్లాంటి శిక్షలకు గురి చేయాలో మరికొంతమందిని మనం మాట్లాడదాం. అమ్మ, మీ గల్లీలో ఇక నిన్న మొన్న మీకు తెలిసినటువంటి పిల్లగాడే అనిల్ ఇక మళ్ళీ లేడు. ఎందుకంటే అప్పటిదాకా చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి, కానీ మొత్తానికే హత్య చేయడము, అంతమొందించడం అనేది చాలా దారుణ విషయం. ఎందుకంటే మార్పు అనేది కొంత శిక్షిస్తానో ఏదో జరిగితే జరుగుతూ ఉంటుంది. కానీ మరి ఎందుకు ఇంత దారుణాలకు విపరీత ధోరణికి బాల్పడుతున్నారు? మరి ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? నాయన మీరు ఏమన్నా అనుకోండి, ఏమన్నా చెయ్యండి. ఈ బీఆర్ నగర్లో ఎవరికి మంచిగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ లొల్లైన కాంచి వినాయకుల కాడ కాంచి లొల్లులైనయట. ఆ లొల్లుల సంగతి మాకు తెలియదు. ఈ దోస్తులు పిల్లలు చేయబట్టుకనే పిల్లలతో లొల్లులైనాయి. పావులో బేడలో వచ్చిన కాడ లొల్లి పెట్టుకున్నారు. ఆ లొల్లుల కాడ లొల్లి అయినాయి. చిన్న చిన్నగా అయిపోయింది. ఇప్పుడు 3 నెలలు 4 నెలలు ఆ కేసులు అయిపోయినాయి. ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు. ఈ పోరగాళ్ళు కూడా ఇంటి పట్టున ఉంటలే. ఇద్దరు కొడుకులతో ఆ పిల్లగాడు కూడా మొన్న నుంచి ఆ పిల్లగాడు కూడా హైదరాబాద్ వెళ్ళిపోయిండు. ఉన్న కాంచిగా ఇప్పుడు ఎవరైనా ఈ బీఆర్ నగర్లో ఎవరన్నా ఇంటిని అంటే రోడ్డు మీద నుంచి ఇంటికి వస్తే పానా భయం ఉన్నది నాయన. ఈ పానా భయానికి మీరు ఏం చేస్తారో చెయ్యండి. లేకపోతే కాదంటావా అందరం కలిసి ఊరు దండూర కదిలినట్టు కదిలి, ఈ సిపిఎం పార్టీ తరఫున దండూర కదిలినట్టు కదిలి అదే పోలీస్ స్టేషన్ కాడికి పోయి వాని మీద మీరు ధర్నా చేస్తాం. అదే ధర్నా చేసి వాని బయటికి గుంజి అందరం కలిసి ఇప్పుడు ఈ పిల్లగాని శమం ఎట్లా లేచిందో వాని శమం కూడా అట్లా లేవాలి. ఓకే అమ్మా, ఇప్పుడు మీరు చెప్తున్న విషయం చాలా అందరికీ ఆమోదయోగ్యమే, అందరూ బాగానే చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇటువంటి అన్నయ్య చెప్పినట్టు గంజాయి కూడా సప్లై చేసే వాళ్ళు ఈడ కూడా గంజాయి కూడా తయారైందట. ఆ గంజాయి ఎట్లుంటుందో తెలియదు, కానీ ఆ తాయిన రిమ్మ మీద పోయి వీడిని చంపుదామా వాడిని చంపుదామా, వీడిని పొడదామా వాడిని పొడదామని అంటారు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఏమన్నా వద్దామన్నా కూడా పానా గండ ఉన్నది. ఇప్పుడు పిల్లగాళ్ళు ఉన్నారు. రేపు నేనే ఉన్నా కొడక రోడ్డు మీద నుంచి వస్తా, నన్ను ఏం చేసేది కూడా నాకు కూడా తెలియదు. అంత బీఆర్ నగర్లో ఇవరికి ఎంతో అంటే మాకు అంత సంబరం ఉండే. ఇప్పుడు ఈ లొల్లులైన కాంచి దౌడాలైన కాంచి బీఆర్ నగర్కి వద్దామంటే విన్నవా పానా గండ ఉన్నది నాయన. ఇప్పుడు మీరు ఇంత ప్లాన్ తోటి ఉన్నారు, ఎందుకంటే మీ దగ్గర ఉన్నటువంటి పిల్లలే గంజాయి తాగుతున్నారు, ఇక్కడి వాళ్ళే గంజాయి తెచ్చి అమ్ముతున్నటువంటి పరిస్థితి. అంటే మీ కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులే దీంట్లో ఉన్నారు. మరి అట్లాంటప్పుడు కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత, ఏమైనా సమాచారం వస్తే చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మీకే ఉంటుంది కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి. అది మాకు తెలుస్తలే. ఇప్పుడు అన్ని బయటపడతాయి, ఒక్కొక్కటి బయటపడతాయి. ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడే బట్టికనే ఆ మాటకు ఇప్పుడు మనం తెలుసుకుంటాను. ఈ సంగతి కూడా పోలీస్ స్టేషన్లో కూడా ఇట్లా సంగతి నాయన ఈ బీఆర్ నగర్లో కూడా గంజాయి అమ్ముతారని ఇది కూడా నెంబర్ అక్కడ ఇచ్చేస్తాం. ఓకే, ఇప్పుడు నెంబర్లు ఇవ్వండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతిదీ కూడా మీకు కూడా బాధ్యతలు ఉంటాయి కాబట్టి మీ కుటుంబాలలో ఉన్నటువంటి వ్యక్తులను కంట్రోల్ చేసుకుంటా అంటే ఇప్పుడు ఎందుకంటే మీ మీదే దారి జరుగుతుంది. ఎందుకంటే మీరు అన్న అవ్వ అక్క అని పిలుచుకునే వాళ్ళే మీరే శత్రువులు అయితే పోతున్నటువంటి పరిస్థితి. కూడా 20 సంవత్సరాల కొడుకు విన్నావా, ఆమెకు 2 కొడుకులే. ఆ పిల్లగాడు కొద్దిగా ఇప్పుడు చచ్చిపోయిన పిల్లగాడు తెలివి కల్ల పిల్లోడు. ఆ పిల్లగానితోనే వీళ్ళకి ఆదేరు ఉండే విన్నావా. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వచ్చి పాపం బతుకుతాండ్రు. అసంటోని ఆ పౌరాన్ని నిన్న మంచిగా దేవుని చేసుకుంటా అంటే మంచిగానే ఉన్నాడు. పొద్దుగూరు కనుక 4 గంటల వరకు పొల్లగాని మాయం చేసిండ్రు. ఇదేం పద్ధతికి ఉన్నది నాయన.
ఆ? మీరు ఏం చెప్తారన్న ఈ కాలనీలో జరుగుతుంది ఇంత? ఎందుకంటే మంచిగా ఉండాలనుకుంటారు, ఎందుకంటే ఎక్కడెక్కడో కడుపు కట్టుకొని ఇక్కడికి వచ్చి అందరూ ఒక దగ్గర ఉంటున్నటువంటి నేపథ్యంలో అందరూ కలిసిమెలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫ్రెండ్షిప్ పేరుతోటి తాగుదామని చెప్పి పిలిచిన తర్వాత ఎవరిని ఏం చేస్తున్నామో కన్ను మిన్నగానకుండా ఉంటున్నటువంటి పరిస్థితి. దానికి కూడా గంజాయి అనే మత్తు పదార్థాలు తాగుడే దీనికి ప్రధాన కారణంగా మనకు తెలుస్తుంది. చిన్న చిన్న అవసరాలకు కక్షలు పెట్టుకొని ఇంత దారుణాలకు ఒడిగట్టాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మరి ఏం చేస్తే, ఎందుకంటే మీ కాలనీ మీరు సంరక్షించుకోవాలంటే పోలీసులు వచ్చి శిక్షిస్తూ ఉంటారు, కానీ మీకు కూడా కొంత కాన్షియస్ ఉండాలి కదా. చేస్తాం సార్, మేము అవన్నీ చెప్తాను చేస్తాను, కానీ కాకపోతే మాత్రం ఈ విషయాలన్నీ కక్షలు పెట్టుకొని ఇటువంటి వ్యవహారం చేసుడు అది కరెక్ట్ కాదు కూడా. ఎవరైనా ఒకటే, వాళ్ళైనా ఒకటే, వీళ్ళైనా ఒకటే, మనకు న్యాయం జరగాలని పక్కా కోరుతున్నాం సార్. కఠినంగా శిక్ష వేయాలి సార్. ఏదైనా కానీ వాళ్ళ కఠినంగా వానికి అసలే శిక్ష పడాలి. వాళ్ళ ముగ్గురు ఇద్దరు పట్టుకున్నారట, వాళ్ళకు శిక్ష పడాలి. అది ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇంకా కూడా వాడిని ఇంకెవరిని చంపుతాడో తెలియదు. వాడు అట్లాడు బాబతోడు మొత్తమే పెళ్ళం లేదు, నిన్న పొద్దున్న కూడా కావాలి కాసిండ్రట. పెళ్ళం లేదు, పిల్లలు లేదు, ఒక అవ్వ ఉన్నది, అయ్య కూడా మొన్ననే ఓడిచిండు, ఒక అన్న ఉన్నాడు, వాళ్ళిద్దరే ఉన్నారు. అంటే ఇప్పుడు ఆయనకి బాధ్యత లేకుంటున్నారు వాళ్ళు. బాధ్యత అసలే లేదు వానికి, వీళ్ళు పట్టించుకోరు వాడిని. అట్లా మాదా అనిల్ అనేటువంటి వ్యక్తిని మాత్రం తను 3 ఏళ్ల క్రితం, అంటే పాత కక్షలే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తున్నాయి. 3 ఏళ్ల క్రితం జరిగినటువంటి గొడవను దృష్టిలో పెట్టుకుని, అది మనసులో పెట్టుకుని తను కూడా ఏంటంటే అనిల్ అనేటువంటి వ్యక్తి కూడా ఇక్కడ ప్రస్తుతానికి హైదరాబాద్లో ఒక ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళి తన అన్నతోటి, తోడబుట్టిన అన్నతోటి అక్కడ హైదరాబాద్లో ఉంటున్నటువంటి పరిస్థితి. అట్లాంటి సందర్భంలో కూడా ఏకాదశి పండుగ ఉందని చెప్పి తల్లిదండ్రులు చెప్పడంతో వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఇదే వచ్చినాడే అదునుగా తను ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాడు, హనుమకొండలో ఉంటలేడు కాబట్టి అది మనసులో పెట్టుకుని తను హతమార్చే విధంగా ఒక ప్రణాళికలు కూడా ముందస్తు నుంచే ప్రణాళికలు వేసినట్టుగా తెలుస్తుంది. నిన్నటి నుండే కూడా అక్కడ కాపు కాస్తున్నట్టుగా తెలుస్తుంది. తనకు తెలిసినటువంటి బంధువులతోటి పిలిపించుకొని ఇక్కడ తాగుదామని చెప్పి బయటికి పిలిపించుకున్న తర్వాత అక్కడ దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మరికొంతమంది ఏం జరిగిందమ్మా మీకు ఇట్లాంటి వాతావరణం చూస్తుంటే భయం గుప్పిట్లో బతకాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు బిఆర్ నగర్ అనేది భయం అవుతుంది, అసలు బిఆర్ నగర్ అంటే భయం అవుతుంది. ఇంకా 6గురిని టార్గెట్ పెట్టుకున్నాడట వాడు, అసలు వాడిని ఉంచొద్దు. ఇప్పుడు ఒక్క కడుపు కాలిందంటే ఇంకా 6 కడుపులు కాలుతాయి. మరి ఎట్లా ఈ పరిస్థితి? ఒక్కరికి కడుపు కోత పెడితే ఇంకొకరికి కూడా కడుపు కోతనేనా? మరి ఒక్కొక్కరిని చంపుకుంటూ వస్తాడట, మరి ఎట్లా అన్నట్టు? ఎన్ని రోజులు ఉంటాడు? మా అంటే 3 నెలల్లో వస్తాడు. వచ్చిందంటే మళ్ళీ ఇంకొకటి చేస్తాడు కదా, రాకుంటేనే శిక్ష చేయాలి. ఇప్పుడు ఆయన ఎట్లా చంపినరో ఆయన వాటినే చంపాలి. ఇక్కడ మొన్న జరిగినటువంటి హత్యకు సంబంధించినటువంటి ఒక కారణం అయితే పరిశీలిద్దాం. పత్తి కుమార్ అనేటువంటి వ్యక్తి కూడా ఒక వ్యక్తి మీద పెట్రోల్ పోసి తను అతి దారుణంగా కాల్చి చంపిన తర్వాత అతని గత నేర చరిత్ర గమనించి అయితే అతని మీద కూడా గతంలో నేర ఆరోపణలు అతను కూడా జైలుకు వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి. అప్పుడే అతన్ని శిక్షిస్తే మరొక ప్రాణం ఇక్కడ గాల్లో కలిసిపోయేది కాదన్నటువంటి ఆలోచనలు కూడా వారి కుటుంబ సభ్యులు చేశారు. ఇప్పుడు కూడా ఇక్కడ అనిల్ను హతమార్చిన తర్వాత మరొక 6గురిని కూడా టార్గెట్ పెట్టుకొని తనను హతమారుస్తారని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తూ కాలనీ వాసుల్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసినటువంటి ఘటన చూసి స్థానికులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ నగర్ అనేది మరో బీహార్గా మారుతున్నటువంటి నేపథ్యం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉండలేనటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. మాకు ప్రాణ భయంతో భయం గుప్పిట్లో ఎన్ని రోజులు బతకాలనేటువంటి ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తుంది. ఇవన్నిటికీ కారణం కూడా ఇక్కడ గంజాయి మత్తులో ఇక్కడ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి ఇక్కడ దీనికి సంబంధించి గంజాయిని అలాగే మత్తు పదార్థాలను దూరంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు పూట గడిస్తే, అంటే రోజు కూలికి వెళ్తేనే పూట గడిస్తే కుటుంబాలు ఎన్నో ఉంటాయి ఇక్కడ. మరి అట్లాంటప్పుడు ఈ మత్తు పదార్థాలకు బానిస అయిపోయి తమ జీవితాన్ని, అంటే బాధ్యత లేని వ్యక్తులు తమ జీవితాల్ని ఆగం చేసుకోవడమే కాకుండా బంధుత్వాలు ఉన్నటువంటి వాళ్ళను కూడా ఇక్కడ హతమార్చడాన్ని కూడా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతుంది. ఇట్లాంటి వాతావరణాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో సహించమని చెప్పి అంటున్నారు. పోలీసులు దీనిపై కఠిన చర్యలు తీసుకొని మరొకసారి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ బీఆర్ నగర్ వాసులు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ బీఆర్ నగర్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.